జై బాబా అండి. అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని సిహెచ్ లక్ష్మి గారు ప్రార్థనా గీతాన్ని పాడతారు. బుక్ రీడింగ్ అనంతరం జ్యోతి గారు హారతిస్తారు. జై బాబా అండి. जय बाबा ने अवतार में हेर बाबा की जय। अवतार में हेर बाबा की जय। अवतार में हेर बाबा की जय। नमो मेहेरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहेरु बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धार नमो मेहेरु बाबा अवतार नमो देव देवा। జోహారులివి శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ భవభయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। ప్రభు నమో మెహరు బాబా अवतार नमो देव देवा। जय मेहर बाबा जय 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 जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी अंदरिकी जय बाबा। జై బాబా అండి. లక్ష్మి గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా సద్గురు కార్యసరళి అనే గ్రంథంలోని విశేషాలు తెలుసుకుంటున్నాం. ఐవి జ్యూస్ ద్వారా అంటే తెలుగు అనుబంధాన్ని మనం చదువుకుంటున్నాం. అక్బర్ కృష్ణ గారు రాశారు దీన్ని. నిన్నటి రోజు ఏం తెలుసుకున్నామంటే మహత్తుల గురించి బాబా చెప్తున్నారు. అంటే బాబా ఇంత మహిమ చేసావు, నీ ఇలా జరిగింది అలా జరిగిందంటే బాబా అనేవారు, మీ విశ్వాసం మీ నమ్మకమే నడిపిస్తుంది, నేను మహత్తులు చేయడానికి రాను అని. అంటే నిజమైన మహత్తు ఏదైనా ఉంది అంటే అది విశ్వంలోని న్యాయాలన్నిటినీ నియంత్రించే బంధనాలు లేని దైవీ కృప ఒక్కటే అని ఒకటి. దైవీ కృప అనేది ఈ దృశ్య ప్రపంచానికి సంబంధించింది కాదు, అది ఆత్మల యొక్క ఆధ్యాత్మిక విముక్తికి సంబంధించిందని నిన్నటి రోజు బాబా చెప్పింది మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా దివ్య ప్రేమ గురించి బాబా ఏం చెప్తున్నారంటే దివ్య ప్రేమ ద్వారా కోరికలు దగ్ధం కావడం అనేది పొగ లేకుండా కొనసాగుతుంది అని కూడా బాబా నిన్న చెప్పిన విషయాన్ని తెలుసుకున్నాం ఐవి జ్యూస్ ద్వారా. ఈరోజు 1953లో సెప్టెంబర్ 7ని మనకందరికీ తెలుసు హైయెస్ట్ ఆఫ్ ది హై డిక్లేర్ చేసిన రోజు. ఆ సర్వోత్తమ తత్వాన్ని గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను అంటున్నారు. అసలు హైయెస్ట్ ఆఫ్ ది హై సందేశం ఎలా వచ్చిందండి? బాబా దగ్గరికి ఒక పిచ్చామెని తీసుకొస్తారు. బాబా ఈమెకి దెయ్యం పట్టింది నివారించమంటే బాబా అంటే ఇష్టం లేకుండానే ఆమె తల మీద చెయ్యి వేసి ఈమెకి నయమవుతుంది పంపించేయండి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయాక చాలా బాధతో ఇచ్చిన సందేశం అండి హైయెస్ట్ ఆఫ్ ది హై. ఇరిచితో అంటారు, అసలు నేను ఎవరినో నా స్థాయి ఏంటో తెలియట్లేదు, నేను అసలు ఎందుకు వచ్చాను ఈ మహిమలు చేయడానికి, దానికోసం రాలేదు అని చెప్పి హైయెస్ట్ ఆఫ్ ది హై ఇచ్చారు. కాబట్టి ఆ సందేశంలో కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను అంటున్నారు ఐవి జ్యూస్. భగవంతుడు మానవ రూపంలో భూమిపై అవతరించి తన దివ్యత్వాన్ని వ్యక్తపరిచినప్పుడు ఆయనను అవతారుడు, మెస్సయ్య, ప్రవక్త అని అంటారు. ఆ విధంగా భగవంతుడు మానవుడు అవుతున్నాడు. మనకు తెలుసు కదా, అవతారుడు అంటే
మాధవుడే మానవుడుగా కిందకి దిగి రావడం, అలా దిగి రావడాన్ని అవతారం అంటారు. సద్గురువైతే మానవుడే మాధవుడు అవుతాడనమాట. అంటే కింద నుంచి పైకి వెళ్తే సద్గురువు అవుతాడు. అదే భగవంతుడు పైనుంచి కిందకి దిగుతాడు కనుక ఆ దిగి రావడాన్ని అవతారం అంటారని బాబా చెప్పారు. అలా దివ్యత్వాన్ని వ్యక్తపరచడం కోసం ఓసారి వెస్సేగా, ఓసారి ప్రవక్తగా, ఈసారి మెహర్ బాబాగా వచ్చారు. ఆ విధంగా భగవంతుడు మానవుడవుతున్నాడు. అందుచేత అనంతుడైన భగవంతుడు అన్ని కాలాల్లోనూ యుగ యుగాలుగా అనంతమైన కరుణతో మానవ రూపంలో మానవ స్థాయికి దిగివచ్చి మానవుల మధ్య ఆవిర్భవిస్తూ ఉంటాడు. మానవులు ఆయన యొక్క భౌతిక ఉనికిని అవగాహన చేసుకోనందున సాధారణ మానవునిగానే చూస్తారు. తాను యుగవతారుడనని ప్రకటించుకుని దివ్యత్వాన్ని ధ్రువపరిచినప్పుడు కొద్దిమంది ఆయనను భగవంతునిగా ఆరాధిస్తారు. బహుకొద్ది మంది ఆయనను కీర్తిస్తారు. మిగిలిన మానవులందరూ తప్పనిసరిగా ఆయన నిరాకరిస్తారు అని చెప్తున్నారు బాబా. అంటే ఎప్పుడూ కూడా గతాన్ని పూజించడం, వర్తమానాన్ని విస్మరించడం, ఫ్యూచర్ అంటే భవిష్యత్తు కోసం ఎదురు చూడడం. మానవులలో మార్పు రానంతసేపు నేను ఇలా కిందకి దిగి రావలసిందే అని బాబా చెప్పిన సందేశం కూడా మనకు తెలుసు. ఇక్కడ బాబా కూడా ఏమంటున్నారు? ఆ మానవ స్థాయికి దిగి రావడం అంటే భగవంతుడికి ఎంత కష్టమో. ఎందుకంటే ఈ అపార కరుణ, అపార ప్రేమ ఆయన కిందకి దిగి వచ్చేలా చేసేస్తుందండి. నా బిడ్డలే కదా, నా బిడ్డలే కదా, ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం అయినా నేర్చుకుంటాడు వాడు అని చెప్పి మళ్ళీ దిగి వస్తూ ఉంటాట. సోదరి మణిజ కూడా అంటుంది, అనంతమైన భగవంతుడు చిన్న చొక్కాలో తన శరీరాన్ని ఇముడ్చుకుని వస్తాటండి. అంటే ఒక 3 ఏళ్ల పిల్లాడి డ్రెస్ తీసుకెళ్ళి ఒక 20 ఏళ్ల పిల్లాడిని వేసుకోమన్నాం అనుకోండి, వాడు ఎంత ఇబ్బందికి గురవుతాడు. భగవంతుడు కూడా అంత ఇబ్బందికి గురవుతాట. కానీ మానవుల మీద నీ ప్రేమ, ఈ కరుణ, దీనివల్ల ఆయన అలా కిందకి దిగి వస్తూ ఉంటాడు. ఆ వచ్చినప్పుడు కూడానండి మానవుడు పడే బాధల కన్నా కూడా ఎక్కువ బాధలు పడతాడు. బాబా భగవంతుడని చెప్పి ఒక చలి ప్రదేశం వెళ్ళినప్పుడు బాబాకి తప్ప అందరికీ కప్పుకోవడానికి అన్ని ఇస్తారు. అసలే బాబా వేసుకునే పల్చటి డ్రెస్సులు. ఆ చలికి ఆ రోజంతా రాత్రంతా నిద్రపోరు తండ్రి. కాబట్టి తెలుసు ఆయనకి ఎన్ని కష్టాలుంటాయి, ఎన్ని బాధలుంటాయి, అయినా కూడా కిందకి దిగి వస్తూ ఉంటాడు. అలా దిగి వచ్చినా వినకపోయినప్పుడు ఇలా హైయెస్ట్ ఆఫ్ ది హై మెసేజ్‌లు ఇస్తాడు ఆయన. తన దివ్యత్వాన్ని తానే నేను ఫలానా వాడినిరా అని చెప్తాడు. కొద్దిమంది ఆయన్ని పట్టుకుంటారు. కొద్దిమంది భజనలు చేసి, ఒక గుడి కట్టేసి, ఒక అష్టోత్తరం చేసేసి వదిలేస్తారు. కొద్దిమంది మాత్రం ఆయనతో పాటు అనుసరిస్తారు. కానీ మిగిలిన మానవులందరూ తప్పనిసరిగా నిరాకరిస్తారు. మళ్ళీ రావాల్సొస్తూ ఉంటుంది చెప్తున్నారు బాబా. ఆ విధంగా తనను మానవ రూపంలోని అవతారునిగా ప్రకటించుకున్న భగవంతుడు మానవుల చేత నిరాకరింపబడి అపనిందల పాలై చిత్రహింసను అనుభవిస్తాడు. ఈ విధంగా నిరాకరించడంలో పరోక్ష రీతిలో వారు అనంత శాశ్వత స్థితిలోని భగవంతుని అస్తిత్వాన్ని నిర్ధారిస్తున్నారు. అనంతుడైన భగవంతుడు ఎప్పుడూ ఒక్కడే కనుక అవతారుడు కూడా ఎప్పుడూ ఒక్కడే. అవతారులు కాదు అవతారుడు అంటారు బాబా. ప్రతి యుగంలోనూ కిందకి దిగి వచ్చేది ఒక్కడే ఒక అవతారుడు. అంటే మినీ అవతారాలు ఉంటాయి కదా. బాబా ఏం చెప్పారు? ఒకే ఒక్కళ్ళ కోసం నేను వస్తాను అని చెప్పారు. దాన్ని మినీ అవతారస్ అంటారటండి. భాస్కర్ రాజు గారు అంటారు, పరిపూర్ణ అవతారం అంటారు. ఆ పరిపూర్ణ అవతారాలు అంటే ఇంక అందులో ఇప్పుడు ఒక యేసు కిందొచ్చినా, ప్రవక్త కిందొచ్చినా, లేకపోతే రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, ఇవన్నీ పరిపూర్ణ అవతారాలన్నమాట. శివాజీ కింద వచ్చాడన్నారు సరే, అవి చిన్న చిన్న అవతారాలు. కొంతకు మటుకు అంటే ఒకళ్ళ కోసం రావడం, ఆ కార్యం చేయడం. అంటే 700కోసారి, 1400 ఒకసారి వచ్చే అవతారం పరిపూర్ణ అవతారం. ఇలా చిన్న చిన్నగా వచ్చే అవతారం ఒక కేవలం తన దివ్య ప్రణాళిక ప్రకారం ఆ పని కోసం వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. అప్పుడు అందరి మీద బాధ్యత ఉండదు ఆయనకి. కానీ అవతారుడుగా వచ్చినప్పుడు మాత్రం రాయి నుంచి మానవుడి వరకు ఆయన బాధ్యత వహించి ప్రతి ఆత్మని భగవంతుని దశ తిరిగేలా ఆయన చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు అస్తిత్వాన్ని నిర్ధారిస్తూ ఉంటారు. అంటే మనం అనుకుంటాం ఒక చోటుకెళ్తే అక్కడ ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ అండి అంటాం. లోకల్‌లో ఉన్న ఆంజనేయ స్వామి గుడి పవర్ఫుల్ కాదనుకుని ఏదో పక్క గుడిలో ఏదో మనకి జరిగితే అది పవర్ఫుల్ అంటున్నాం. అలా నిర్ధారించేస్తారు భగవంతుని యొక్క స్థాయిని అంటున్నారు. అనంతుడైన భగవంతుడు ఎప్పుడూ ఒక్కడే. కనుక అవతారుడు కూడా ఎప్పుడూ ఒక్కడే. మానవ రూపంలోని అవతారునిగా, మెస్సయ్యగా, ప్రవక్తగా,
సనాతన పురుషునిగా సర్వోత్తనిగా ఒక్కడే విభిన్న కాలాల్లో విభిన్న మానవ రూపాలలో పేర్లతో ప్రాంతాలలో మానవాళిని అజ్ఞానకూపం నుండి లేవనెత్తడానికి మరలా మరలా అవతరిస్తూ ఉంటాడు భగవంతుడు అని చెప్తున్నారు బాబా. అంటే ఆ దేశ కాలమాన పరిస్థితులు బట్టి మానవులకి ఏది అందిస్తే త్వరగా పట్టుకుంటారు దాన్ని బట్టి ఆయన అవతారాన్ని తీసుకుంటూ ఉంటాడు. కానీ అవతారుడు ఒకడే, భగవంతుడు ఒక్కడే అని చెప్తున్నారు. ప్రపంచంలో అసంఖ్యాకులైన సాధువులు, మహాత్ములు, మహాపురుషులు, సంతులు, యోగులు, వలిలు ఉన్నప్పటికీ నిజమైన వారు కొద్ది మంది మాత్రమే అయితే ఆ కొద్ది మంది నిజమైన వారు తమ ఆధ్యాత్మిక స్థాయిని అనుసరించి సాధారణ మానవుల స్థాయికి గాని సర్వోన్నతుని స్థాయికి గాని చెందకుండా మరేదో ఒక కోవకు చెందుతారు. నేను మహాత్ముడను కాను, మహాపురుషుడను కాను, సాధువును కాను, సన్యాసిని కాను, యోగిని కాను, బలిని కాను, సిరి సంపదలను ఆశించి కాని ఆస్తిపాస్తులని నిలుపుకోవాలని కోరికలతో కానీ నన్ను ఆశ్రయించే వారికి, బాధల నుండి నిరాశల నుండి ఉపశమనాన్ని కోరుకునే వారికి అందరికీ నేను మళ్ళీ మళ్ళీ చెప్పేదేమిటంటే, నేను సాధువుని కాని సన్యాసిని కాని మహాత్ముడు కాని యోగిని కాని కానందువలన వీటన్నిటినీ నా నుండి ఆశించడం అంటే మీరు సంపూర్ణ నిరాశను ఆహ్వానించినట్లే. నా దగ్గరికి రావద్దు. వచ్చి తర్వాత అయ్యో బాబా దగ్గరికి వెళ్ళాక ఇవేవి జరగలేదని నిరాశ కూడా పడద్దు. నేను ఇచ్చేవాడిని కాదు, తీసుకునేవాడినని కూడా బాబా చాలాసార్లు చెప్పారు. తీసుకోవడం అంటే మన బలహీనతలండి. ఇవన్నీ మనం ఆయనకు అర్పించేస్తే సంస్కార ప్రక్షాళన జరిగి ఈ ఆత్మ ప్రయాణం సుగమనం అయిపోతుందన్నమాట. త్వరితగతం చేస్తాడు తండ్రి. అందుకే నేను తీసుకునేవాడిని అంటున్నారు బాబా. అయితే ఈ నిరాశ పైకి కనిపించేది మాత్రమే. ఎందుకంటే చివరకు ఈ నిరాశయే ప్రాపంచికమైన మీ కోరికలన్నిటినీ మార్పు చెందిస్తుంది. మధ్య మార్గంలోని సాధువులు, యోగులు, బలిలు మరికొందరు ఉపశాంతి కొరకు తమను ఆశ్రయించే వారి క్షణికమైన భౌతిక అవసరాలను తీర్చడాని కొరకు అద్భుతాలను ప్రదర్శించగలరు. మనం నిన్న విన్నాం కదా, ఒక అణాతో పోయేదానికి బోటికి అణా ఇస్తే ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి దాటేస్తారు. కానీ ఒక సాధకుడు ఏం చేస్తాడు, సద్గురువు చూపిస్తాడు, మన దగ్గర ఇన్ని శక్తులు ఉన్నాయి కదా, దీన్ని ఎందుకు వాడుకోవట్లేదు అని చెప్పి తనే నీళ్ళ మీద నడిచెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి సద్గురువుతో చెప్తాడు. అప్పుడు సద్గురువు అంటాడు, అయ్యో కొన్ని సంవత్సరాల నుంచి సంపాదించుకున్న ఇదంతా కూడా అనాతో పోయేదాన్ని దీని ఖర్చు పెట్టావా దానికోసం అని చెప్పి సద్గురువు చెప్తాడు. అలా ఉంటుంది. ఒకవేళ మీరు ఏ సాధువు దగ్గరికైనా వెళ్ళినా ఒక భౌతిక అవసరం మీకు తీరిందనుకో, దానివల్ల మీకు ఒరిగేది ఏంటంటే వెనకంజే వేయడం అవుతుందన్నమాట. అంటే దాన్ని మళ్ళీ అనుభవించవలసిన స్థితి మళ్ళీ వస్తుంది. దానివల్ల మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాల్సి వస్తుంది. కానీ మీకేమనిపిస్తుంది, చాలా అద్భుతం చేసేసాడు ఆయన అని భగవంతుడితో పోల్చేస్తారు ఆయన్ని. కాబట్టే బాబా ఏమన్నారు, నేను అవసరాలు తీరుస్తాను గాని కోరికలు తీర్చను. అవసరం ఏమవుతుంది, అప్పటితో అది తృప్తి అయిపోతుందండి. కోరిక అలా కాదు, ఈ కోరిక తర్వాత ఇంకో కోరిక, ఇంకో కోరిక, అది అలా పుట్టుకొస్తూనే ఉంటుంది మనసు పనిచేయడం వల్ల అన్నారు బాబా. కాబట్టి బాబా ఏమంటున్నారంటే, నేను సాధువును కానీ సన్యాసిని కానీ యోగిని కానీ మహాపురుషుని కానీ వలిని కానీ కాకపోతే మరి నేనెవరిని అనే ప్రశ్న ఉదయిస్తుంది మీలో. అలాంటప్పుడు నేను సాధారణ మానవుడినైనా కావాలి, లేదా సర్వోన్నతుడనైనా అయి ఉండాలి. నేను ఖచ్చితంగా చెప్పేదేమిటంటే, నేనెన్నడూను మధ్య మార్గంలోని నిజమైన సాధువులు, సన్యాసులు, యోగులు మొదలైన వారిలో చేర్చబడను. అంటే మరి ఆయన దగ్గరికి వస్తున్నారు కదా, మా ఆరోగ్యం సరిచేయమని, పిల్లలు కావాలని, ఇట్లా బాబా దగ్గరికి వస్తున్నారు. అందుకని బాబాయే, అందుకని హైయెస్ట్ ఆఫ్ ది హైలో చెప్తున్నారు. నేనెవరనుకుంటున్నారు? మీకు అర్థం కాదు కనుక ఈ మెసేజ్ ఇస్తున్నాను. కానీ మిమ్మల్ని అందరినీ కూడా ఒడ్డుకు చేర్చేవాణ్ణి. మీరందరూ కూడా భగవంతుని నుండి విడివడిన ఆత్మలు. కానీ మధ్య మార్గంలో వచ్చే ఈ సాధువులు వెంటపడి ఈ మార్గాన్ని మరీ కష్టతరం చేసేసుకుంటున్నారు మీరు. కాబట్టి సర్వోన్నతునై ఉంటే కనుక నాకు తెలీదా మీరు మళ్ళీ చెప్పాలా నా దగ్గరకు వచ్చి, బాబా నాకు ఈ కష్టం వచ్చిందని మీరు చెప్తున్నారు అంటే నేను భగవంతుడినని మీరు విశ్వసించటం లేదన్నమాట. నిజంగా నేను భగవంతుడని విశ్వసిస్తే ప్రార్థనలో సర్వజ్ఞుడు అని నువ్వు నిజాయితీగా పలికితే నాకు ఇంకేమీ చెప్పక్కర్లేదు అన్నారు బాబా. మళ్ళీ బాబా ఇంకేమన్నారు, అడగండి కానీ నన్ను కాకపోతే ఎవరిని అడుగుతారు?
నేను తండ్రిని, గురువుని, దైవాన్ని అన్ని పాత్రలు ఉన్నాయండి. పరిపూర్ణ అవతారం అంటే ఇరిచి కూడా అదే అంటాడు. 100% ఇచ్చేసారు ఈ అవతారంలో బాబా అని. ఒక తండ్రిగా, గురువుగా, దైవంగా అన్ని పాత్రలు సహవాసంలో ఉంటే ఒక తండ్రిగా ఆదరించారు. అంటే నీ ప్రయాణం ఎలా జరిగింది? నీ ఆర్థిక పరిస్థితి ఏంటి అని అడిగేవాడు తండ్రి. అలాగే దైవంగా నన్నే చూడండి, నా మీదే ఏకాగ్రత వహించండి అని చెప్పి ఆ మనసుని కంట్రోల్ చేసుకోవడం చెప్తాడు. దైవంగా ఆశీస్సులు అందిస్తాడు, గురువుగా పాఠాలు చెప్తాడు. అలా బాబా కూడా ఏమంటున్నారంటే ఈ సర్వోన్నత స్థాయి తెలుసుకోండి అంటున్నారు. ఎందుకంటే అందుకే పరవర్థి గారి ప్రార్థన. ఇన్ని గుణాలు ఉన్న భగవంతుడి దగ్గర ఉండి అన్నీ ఆయనకి ఆపాదించు నువ్వు ప్రార్థన చేస్తూ కూడా ఇంకా సంశయంగా బాబా నాకు ఈ కష్టం తీర్చు అని అప్లికేషన్ పెట్టడం ఆ ప్రార్థనను నువ్వు నిజాయితీగా చేయట్లేదన్నమాట అంటున్నారు బాబా. కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పేది ఏమిటంటే నేనెన్నడూ కూడా ఈ మధ్య మార్గంలో సాధువులతో సన్యాసులు యోగులతో పోల్చవద్దు నన్ను. నా స్థాయి అది కాదు అంటున్నారు బాబా. నేను సాధారణ మానవుడైతే నా శక్తి సామర్థ్యాలు పరిమితంగానే ఉండాలి కదా. వారికంటే నేను గొప్పవాడిని కాను, వేరు కాదు. ప్రజలు నన్ను ఆ విధంగా భావిస్తే నా నుండి అద్భుతాలు కాని సహాయాన్ని కానీ ఆశించి ఆశ్రయించడంలో అర్థమేమీ లేదు. ఆయన మహా గొప్ప కొంతమంది అనేస్తూ ఉంటారు గమ్మున మహానుభావుడండి, మంచి ఆ ఆ ఆ విగ్రహం అంటే ఆయన చూడగానే చాలా అందగాడండి, ఇలా ఇలా పోలుస్తారు భగవంతుణ్ణి. అదే అంటున్నారు బాబా. అయినా కూడా ఈ అద్భుతాలు కానీ సహాయాన్ని కానీ ఆశించి నా దగ్గరికి రావద్దు అని చెప్తున్నారు బాబా. అలా కాకుండా నేను సాధారణ మానవ స్థాయి కంటే అతీతంగా సాధువులు యోగుల స్థితి కంటే ఇంకా ఇంకా అతీతంగా ఉన్నట్లయితే నేను సర్వోన్నతుడై ఉండి తీరాలి కదా. అయితే సాధువుని కాదు, యోగిని కాదు, మామూలు మానవుడిని కాదు. కానీ నా దగ్గరికి మరి నా స్థాయి ఏంటనుకుంటున్నారు? నేను సర్వోన్నతుడినైనా అయి ఉండాలి కదా. ఏదో ఒకటి అవ్వాలి కదా నేను. అందుకని చెప్తున్నారు బాబా. అప్పుడు పరిమిత మేధస్సుతోనూ, మనస్సుతోనూ నా స్థితిని తెలుసుకోవడానికి ప్రయత్నించడం, ప్రాపంచిక కోరికలతో నన్నాశ్రయించడం శుద్ధ మూర్ఖత్వం అంటున్నారు. అజ్ఞానం ఎంతటి మేధావులనైనా నా విధానాలను అర్థం చేసుకోలేరు, నా అనంత స్థితిని నిర్ణయించుకోలేరు. ఒక ప్రొఫెసర్ అండి బాబా యొక్క విధి తెలుసుకుని కొన్ని క్వశ్చన్స్ రాసుకుని వస్తాడనమాట. రాసుకుని వచ్చి బాబాని ఎలాగైనా అడిగేయాలని. తీరా బాబా అతని దగ్గరికి వెళ్తారు, దర్శనం చేసుకుంటాడు. ఆ ప్రశ్నలు అడగడం మర్చిపోతాడు. కానీ బాబా ఏంటంటే వెంటనే ఇంకో స్లేట్ మీద ఆ ప్రశ్నల ఆన్సర్ అన్ని రాసేసి అతనికి ఇస్తారండి. అంటే అతను ఇంకా బాబాకు చూపించలేదు, అడగలేదు. కానీ బాబా అతను వెళ్ళిపోతుంటే ఆ స్లేట్ అందిస్తారు. అంటే ఆ స్లిప్ అందిస్తారు. అతను ఏ అయితే క్వశ్చన్స్ అడిగాడో ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అన్ని బాబా ఆ స్లిప్ ద్వారా అతనికి తెలియపరుస్తారు. అంటే బాబా యొక్క సర్వజ్ఞత్వం, ఆయన యొక్క సర్వోన్నత స్థాయి అప్పుడు అర్థమవుతుంది అతనికి. అంటే అంతటా అన్నిటా నిండి ఉన్నప్పుడు మళ్ళీ మనం ప్రత్యేకంగా ఆయన్ని వేరే వాళ్ళతో పోల్చడం, ఈ కష్టాన్ని తీర్చమని అడగడం అంటే ఆయన స్థాయిని కిందకి దించినట్లే కదా అంటున్నారు బాబా. నేనే సర్వోన్నతుడనే అయితే నా నిర్ణయమే శాసనమవుతుంది, నా ఇచ్చయే శాసిస్తుంది, నా ప్రేమయే విశ్వానికి ఆధారం అన్నారు బాబా. అంటూ ఇక్కడ వీళ్ళు సప్లిమెంటరీలో కూడా ఇచ్చింది కూడా ఒకసారి చదువుకుందామండి. సప్లిమెంటరీలో ఏం చెప్పారో కూడా ఒకసారి చదువుకుందాం. ఒక్క నిమిషం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అంటే బాబా ఈ హైయెస్ట్ ఆఫ్ ది హైలోనే కాకుండా ఈ సర్వోన్నతుడు అనే సందేశం సందర్భంగా ఫెయిరీ ఫ్రీ లైఫ్ లో బాబా ఇలా చెప్పారటండి. ఐ విడ్యూస్ అది కూడా మనకి తెలియజేస్తున్నారు. శారీరకంగా గాని మానసికంగా గాని వ్యక్తిగా గాని సామూహికంగా గాని ప్రజలు బాధపడుతున్నప్పుడు ఆ బాధలు వెంటనే నివారించబడాలని కోరుకుంటారు. ప్రపంచమంతటా మానవుని పోరాటం సుఖదుఖాలనే ద్వంద్వాల లోబడి ఉంది. దుఃఖం నుండి విముక్తి పొందడానికి అతడు సాయశక్తులా ప్రయత్నిస్తాడు. అలాగే సుఖం పొందాలని కూడా ప్రయత్నిస్తాడు. కానీ ఎప్పుడూ బాధను తొలగించుకోలేడు. అలానే ఎల్లప్పుడూ సుఖాన్ని అనుభవించలేడు. సుఖదుఖాలు రకరకాల వాంఛలకు కోరికలకు జనించిన విడదీరాని కవలలై ఉన్నాయి. ఒకటి ఉన్న చోట రెండోది కూడా నీడలా అంటిపెట్టుకుని ఉంటుంది. మానవుడు విడదీయలేని ద్వంద్వముల మధ్య చిక్కుకుపోయాడు.
వాటి మూల కారణాన్ని తెలుసుకుని తమ అజ్ఞానం వల్ల కలిగిన లక్షలాది కోరికలను నిర్మూలం చేస్తే గాని విముక్తి ఆ ముక్తిని పొందలేడు. మనస్సు అనంతమైన కోరికల సుడిగాలి చేత చలింపబడుతున్నంత వరకు తీరని కోరికల వల్ల ఏర్పడిన సంస్కార ముద్రలను తొలగించలేదు. భౌతిక సాధనాల వలన బాధలు తొలగించుకోలేనప్పుడు మానవుడు మానవాతీత సాధనాల కోసం వెతుకుతాడు. ఇది ఒక అద్భుతాల రంగస్థలం. ప్రపంచంలో సంభవించే సంఘటనల వల్లనే అద్భుతాలు కూడా మాయాజనితాలే. భగవంతుడు సృష్టించిన ప్రకృతి అనబడే మహామాయలో చిన్న చిన్న మాయలు అనుకరించడంలో గొప్పేమీ లేదు. ఔషధ సేవనం వల్ల శారీరక మానసిక బాధలు పోగొట్టుకున్నట్లే మానవాతీత శక్తుల వలన కూడా బాధలను నివారించుకోవచ్చు. ఆ విధానంలో ఆధ్యాత్మిక విశిష్టత ఏమీ లేదు. సమస్త బాధలకు మూలమైన బీజాల్ని అంతఃకరణ నుండి తొలగించగలిగింది ఆధ్యాత్మిక చికిత్స ఒకటే. అది ఉత్తమమైనది అంటున్నారు బాబా. మానవుల అంతిమ లక్ష్యమైన భగవత్ సాక్షాత్కారం పొందడానికి అద్భుతాలు చేస్తే అవి సమర్థనీయములే. అలా కానిచో అవి సహజ మానవ పరిణామానికి ఆటంకాలవుతాయి. శారీరక మానసిక బాధలు దేవుని వరాలుగా భావించాలి. దానివలన శాశ్వత సత్యం యొక్క అసలు విలువ తెలియబడుతుంది. ఆత్మ సంస్కరింపబడి శాశ్వత ఆనందాన్ని పొందగలుగుతుంది అన్నారు మెహర్ బాబా. మెహర్ బాబా ఇంకా ఇలా అంటున్నారు, యోగులు ప్రదర్శించే అద్భుతాలు స్వార్థపూరితమైనవి. సద్గురువులు ప్రదర్శించే అద్భుతాలు మానవుల ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడతాయి అంటున్నారు మెహర్ బాబా. ఆత్మ అద్భుతాలను మహిమలను కోరుకుంటుంది. ఇంకా ముందుకు పురోగమించాక తనే అద్భుతాలను చేయాలనుకుంటుంది. ఆధ్యాత్మికంగా పురోగమించిన వారు కూడా ఈ అలవాటు నుండి తప్పించుకోలేరు. ఆ విధంగా వారు మాయతో ఆడుతూనే ఉంటారు. అద్భుతాలు యథార్థ స్వేచ్ఛను ఇవ్వలేవు. సరైన అవగాహన స్వేచ్ఛను కూడా సరైన అవగాహన స్వేచ్ఛని ఇస్తుంది. సద్గురువు ఎడల అచంచల విశ్వాసం, ప్రేమ ఉంటే సత్య మార్గంలో నీ ప్రయాణం సురక్షితంగా సాగుతుంది. అప్పుడు అనవసర విషయాలలో కాలయాపన చెయ్యవు. సత్యం, ప్రేమలను అనుసరించు. భగవంతుని చేరడానికి ఇది సరళమైన మార్గం. మాయా వ్యామోహాలలో పడకుండా స్థిరమైన సత్యానికి లోబడి ఉంటే శాశ్వత శాంతిని పొందగలవు అన్నారు మెహర్ బాబా. అంటే ఈ హైయెస్ట్ ఆఫ్ ది హైలోనే బాబా చెప్పిన సందేశంలోనే మళ్ళీ వేరే వేరే ప్లేస్ లో బాబా చెప్పింది కూడా మనకి జ్యూస్ తెలియజేస్తున్నారండి. మళ్ళీ ప్రెజెంట్ లోకి వచ్చారు ఆవిడ. బాబా అంటున్నారు, ఆ అవతారుడు ఆవిర్భవించిన కాలంలో ప్రత్యేక కార్యక్రమ నిర్వహణ కోసం ఆయన సప్త భూమికలలో ఏదో ఒక భూమిక నుండి పనిచేస్తారు. అంటే నిచ్చెనలో నాలుగవదా లేదా ఐదవ మెట్టు మీద నుండి దేనినైనా అందుకోవడం వంటిది అంటున్నారు. ఆ కాలంలో యేసుప్రభువు ప్రజలకు దగ్గరవడం కోసం అద్భుతాలకు నిలయమైన నాలుగవ భూమికలో ఉండి పనిచేశారు. అంటే అదే సమయంలో మిగిలిన భూమికల్లో లేరని కాదు. జనుల పరంగా ఆయన కార్యక్రమం నాలుగవ భూమికకు సంబంధించి ఉంది. అవతారుడు అనంతుడైనందువలన ఏకకాలంలో అన్ని చైతన్య స్థితుల్లో ఉంటూ వివిధ ప్రజలకు, పరిస్థితులకు ప్రతిస్పందిస్తూ ఉంటాడు. అలాగే బుద్ధ భగవానుడు మనోభూమికి అయిన ఐదవ భూమికలో ఉండి ప్రబోధాలు చేశారు. అలాగే జొరాస్టరు ఆరవ భూమిక నుండి పనిచేశారు. మనకు అంతగా అగుపించని ఏడవ భూమిక శక్తులను మహమ్మద్ ప్రవక్త వినియోగించేవారు. ఆయన తన ప్రకాశాన్ని దాచి ఉంచి వినయంతో ఖురాన్ గ్రంథం గ్రాబ్రియల్ అనే దేవదూత తనకి ఇచ్చారని చెప్పారు. బహుశా అప్పటి అరబ్బులు తనను అంగీకరించరని ఆయన గ్రహించారు. అనేకసార్లు అరబ్బులు మహమ్మద్ వారికి వ్యతిరేకంగా కుట్రలు పన్నారు. ప్రవక్త ప్రాణాలకు భయపడి తన దివ్యత్వాన్ని దాచుకోలేదు. తన కార్యక్రమం భంగపడకుండా నిర్విఘ్నంగా నిర్వహించడం కోసం అవతారుడు అలా చేస్తూ ఉంటాడు. మహమ్మద్ కూడా అలాగే చేశారు అన్నారు మెహర్ బాబా. అంటే మరి కొన్ని కొన్ని అవతారాల్లో మహత్తులు చేశారు కదా.
దాని గురించి బాబా చెప్తున్నారు. అంటే ఆ పరిస్థితులను బట్టి భగవంతుడు 4వ భూమికలోను 5వ భూమికలోను పనిచేసి ఆ పరిస్థితులను చక్కదిద్దేవాడు. అలా అని చెప్పి ఆయన ఆ భూమికలోనే ఉన్నాడు అనుకోకండి. అంతటా అన్నిటా ఉండి ఉంటాడు అవతారుడు. ఇప్పుడు యేసుక్రీస్తు కళ్ళు తెప్పించాడు అంటే అప్పుడు ప్రజలకు అది అవసరం. అది చెయ్యకపోతే నమ్మరని తన స్థాయిని దించుకుని పాపం 4వ భూమికలోకి వచ్చి ఆయన ఆ పని చేశాడు. అలాగే 5వ భూమికలో, అలాగే బుద్ధుడు కూడా, అలాగే మహమ్మద్ ప్రవక్త కూడా 7వ భూమికలో ఉండి ఖురాన్ అందించాడు. కానీ ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకోలేరని ఆయన ఒక గాబ్రియల్ దేవదూత ద్వారా అందించారు అని చెప్తున్నారు. అంటే అవతారుడు ఆ దేశకాల మాన పరిస్థితులను బట్టి అలా ఉంటాడు కానీ అలా ఉన్నాడు కదా అని ఆయన స్థాయిని కించపరచడం కాదు, తగ్గించుకోవడం కాదు. ఆయన స్థాయి ఎప్పుడు అత్యున్నత స్థాయే. భగవంతుడు ఎప్పుడూ కూడా సర్వశక్తిమంతుడే అని చెప్తూ బాబా సెప్టెంబర్ 21, 1954లో ఆ అంటే పురుషుల సహవాస కార్యక్రమంలో యేసు ప్రభు గురించి కూడా బాబా తెలియజేశారటండి. అది మళ్ళీ రేపు తెలుసుకుందాం మనం. అంటే ఇదంతా కూడా ఆయన యొక్క ఆ భగవంతుడి యొక్క స్థితి, ఆ స్థాయిని బాబా వివరిస్తున్నారు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై జ్యోతి బాబా గారు. అమ్మ. జై బాబా అమ్మ. దేవాదిదేవ ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుజ్యము పొందగా పాహి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే अवतार मेहर बाबा की जय प्रीतम मेहर प्रभु की जय पर ब्रह्म परमात्मा मेहर बाबा की जय जय बाबा మరగ్ని అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా అండి. జై అందరికీ బాబా. జై జై బాబా. బాబా.
జై బాబా అండి, అందరికి జై బాబా. జై జై బాబా. బాబా అండి అందరికీ. మెహర్ బాబా. జై